గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు మరొక శుభవార్తను అందించింది. 22వ తారీఖు దివ్యాంగుల సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. నిన్న మరొక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఆ శుభవార్త ఏంటి అంటే, ఉన్నత విద్యా సంస్థల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది. ఈ 5% రిజర్వేషన్ కల్పించడంతో పాటు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ను కూడా కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక వికలాంగులను 5 కేటగిరీలుగా విభజించి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క శాతం రిజర్వేషన్ చొప్పున 5 కేటగిరీల వికలాంగులకు 5% రిజర్వేషన్లను ఉన్నత విద్యా సంస్థల్లో కల్పించనున్నట్లు ఈ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది. ఈ జీవోలో పేర్కొన్నటువంటి పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. వికలాంగుల సంక్షేమం కోసము మరియు వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల సంక్షేమం కోసము ప్రభుత్వం తీసుకునేటువంటి ఎలాంటి నిర్ణయాలనైనా, ఎలాంటి పథకాలనైనా వాటికి సంబంధించినటువంటి సమాచారము వెంటనే అంతర్నేత్ర ఉన్నట్టుగా అందజేస్తుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉన్నత విద్యా సంస్థల్లో వికలాంగులకు కల్పించిన 5% రిజర్వేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాష్ట్రంలో ప్రభుత్వం ఎయిడెడ్ మరియు ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిలోనూ 5 ఏళ్లు మినహాయింపు ఇచ్చింది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలను చేపట్టింది. దివ్యాంగులను 5 కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ వైకల్యానికి 1% రిజర్వేషన్ను అమలు చేయనున్నది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దృష్టి లోపం ఏ కేటగిరీగా, వినికిడి లోపం అంటే మూగవారికి బి కేటగిరీగా, ఆ తర్వాత అంగవైకల్యం అంటే శారీరక వికలాంగులను సి కేటగిరీగా, మానసిక వికలాంగులను డి కేటగిరీగా, 1కి మించి వైకల్యాలు ఉన్నటువంటి వారిని అంటే మల్టిపుల్ డిజబిలిటీ వారిని ఇక్కడ ఈ కేటగిరీగా విభజించి ఈ కేటగిరీ అభ్యర్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 1% చొప్పున రిజర్వేషన్ను అమలు చేయనున్నది. ఈ రిజర్వేషన్ రొటేషన్ కింద కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక కేటగిరీలో అర్హులైనటువంటి అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు. ప్రవేశాల్లో దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వ్డ్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు అని చెప్పేసి ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఉన్నత విద్యా సంస్థల్లో ఈ వికలాంగుల కోసము 5% రిజర్వేషన్ను ఆయా కేటగిరీల వారీగా 5 కేటగిరీల వారికి 1% చొప్పున రిజర్వేషన్ను కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, వికలాంగులకు సంబంధించి అయినా కానీ, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు సంబంధించి అయినా కానీ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలను తీసుకున్నా కానీ, ఎలాంటి కొత్త ఉత్తర్వులను జారీ చేసినా కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలను వెంటనే అంతర్నేత్ర మీకు తెలియజేస్తుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, ప్రభుత్వం అందించే పథకాలలో మీరు లబ్ధి పొందాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.